సుదీర్ఘకాలపు సంకీర్ణాల యుగం దాటి ఆ తర్వాత సింగిల్ పాలన దిశగా అడుగులు పడినటువంటి సందర్భాలు అనుభవించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ 2014 అధికారులకు వచ్చిన, 19 అధికారులకు వచ్చిన, 24లో అధికారులకు వచ్చిన, మొదటి 2 సార్లు సింగిల్గానే మెజారిటీ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వాలే ఏర్పాటు చేశారు, డామినేటెడ్ రోల్ వచ్చింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కొంత చేతులు కట్టేసినట్టు ఉంటుంది. అదే సందర్భంలో ఆ 2 టర్మ్స్లో కూడా కేసీఆర్ సంపూర్ణమైనటువంటి అధికారాన్ని అనుభవించారు. ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేసుకొచ్చారు. బట్ ఇవాళ గద్దె దిగితే, అంటే అంతకుముందు ప్రతిపక్ష పాత్ర వేరు, ఉద్యమ పార్టీగా, ఇప్పుడు ప్రభుత్వం నుండి దిగినటువంటి ప్రతిపక్షంగా తన పాత్ర జనం చూస్తున్నారు. ఆశించిన స్థాయిలో అయితే లేదు.